హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. అజీవక మతం. ఈ అజీవక మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి మకలి గోశాల. మకలి గోశాల. ఇది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో స్థాపించబడ్డది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అతి పురాతన మతంలో ఒకటిగా చెప్పవచ్చును. ఈ అజీవక మతం యొక్క దీని విధానం ఏందంటే, ఈ మతస్థులు తలరాతను, విధిని నమ్ముతారు. అంటే కర్మలను, విధిని, తలరాతను నమ్ముతారు. ఏది జరిగినా కూడా అది దైవ సంకల్పంగా దైవ సంకల్పంగా భావించడం అనేది జరుగుతుంది అజీవక మతస్థులు. వీరు నమ్మేటటువంటి విధి రాతను, తలరాతను, దైవ సంకల్పాన్ని దీన్ని ఏమంటామంటే నియాతి అంటాం. మన గతంలో ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే నియాతి అనగా నిచ్చెండు. అంటే తలరాతను, కర్మలను నమ్మడాన్ని. ఇది ఎక్కడ ఉంటుంది నియాతి వ్యవస్థ? అజీవక మతంలో అజీవక మతస్థులు పాటించేటటువంటి దాన్ని నియాతి అంటాము. దీన్ని మౌర్య సామ్రాజ్యంలోని బిందుసారుడు ఈ అజీవక మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది. ఇతని యొక్క కుమారుడైనటువంటి అశోకుడు బీహార్లోని బారాబర్ అనేటటువంటి గుహలని తవ్వించి వీటిని అజీవక మతస్థులకి దానంగా ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా మౌర్య సామ్రాజ్యంలోని దశరథుడు అనేటటువంటి రాజు కూడా ఈ అజీవక మతాన్ని స్వీకరించాడు. అంటే ఈ దశరథుడు ఎవరంటే బిందుసారుని యొక్క మనవడు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.